In the last video, we had studied about the principle of arguments. So, in the principle of argument, the conclusion statement was if you'll make an encirclement about any pole or anything, encirclement by choosing the S value features, right? The resultant f of S లో P minus Z అంటే మీ encirclements లో ఉన్న poles plus zeros వాటి కాంబినేషన్ బేస్ చేసుకొని రిజల్టెంట్ ఎన్సర్క్లిమెంట్ అట్ ఆరిజిన్ ఉంటుంది అనేది ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ దగ్గర చదివి రైట్. బట్ ఇప్పుడు జనరల్ ఎఫ్ ఆఫ్ ఎస్ గురించి డిస్కస్ చేస్తాం. కానీ మన మోటివ్ ఏంటి? వీ షుడ్ ఫైండ్ అవుట్ క్లోజ్డ్ లూప్ సిస్టమ్ స్టెబిలిటీ. క్లోజ్డ్ లూప్ సిస్టమ్ స్టెబిలిటీ ఎప్పుడు డిసైడ్ చేస్తారు? రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్లో ఏదైనా పోల్స్ ఉంటే సిస్టమ్ వచ్చేసి అన్స్టేబుల్. ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ని ఈ క్లోజ్ లూప్ సిస్టమ్ యొక్క స్టెబిలిటీకి ఎలా లింక్ చేస్తాం అంటే ఫస్ట్ వి నో దట్ వన్ బిఫోర్ గోయింగ్ దట్ ఈ ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ ఒక చిన్న ఫ్లా ఉంది. వాట్ దాంట్లో ఉన్న ఫ్లా ఏంటి అంటే ప్రిన్సిపల్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్ లో మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్గా చెప్తాను. సో ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో మనకు ఆరిజిన్ చుట్టూ ఎన్సర్క్లిమెంట్స్ మనం అబ్జర్వ్ చేస్తాం. అదర్ దాన్ ఆరిజిన్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. సో ఎఫ్ ఆఫ్ ఎన్సర్క్లిమెంట్స్ సింప్లీ మీరు అన్మ్యారీడ్ పర్సన్స్ గా అనుకుంటే, అన్మ్యారీడ్ మేల్స్ గా సపోజ్ మీ కాంటోర్ లో ఇప్పుడు నా క్లోజ్ లూప్ సిస్టమ్ స్టెబిలిటీ నేను డిసైడ్ చేయాలంటే నా రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ మొత్తం నేను కాంటోర్ గా తీసుకున్నాను. ఇందులో ఇద్దరు మేల్స్ ఒక ఫిమేల్ ఉన్నారు. జస్ట్ పర్సన్ ఇద్దరు మేల్స్ ఒక ఫిమేల్ ఉన్నారు. అప్పుడు అంటే పెళ్లి కాకుండా ఎంతమంది మిగులుతారు? ఒక పర్సన్ మిగులుతారు. ఎంత ఒక పర్సన్ మిగిలినారు? ఒక ఎన్సర్క్లిమెంట్ అటు ఆరిజిన్ దగ్గర ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో వస్తుంది. అలా కాకుండా ముగ్గురు మేల్స్ ఒక ఫిమేల్ ఉన్నారు, రైట్? సో అప్పుడు మీకు పెళ్లి కాకుండా ఎంతమంది మిగులుతారు? అంటే 2 encirclements at f of s plane lo origin దగ్గర వస్తాయి. What I am trying to say is the disadvantage of flaw in the principal arguments was the principal arguments లో f of s plane లో ఉన్న encirclements count equal to p minus z. అది ఓన్లీ పోల్స్ కానీ ఓన్లీ జీరోస్ కానీ కాదు, p minus z యొక్క కౌంట్ ఇక్కడ ఇస్తారు. కానీ మనకు కావాల్సింది ఏంటి? పోల్స్ యొక్క కౌంట్. పోల్స్ యొక్క కౌంట్ నీకు కావాలి అంటే జీరోస్ యొక్క ఇన్ఫర్మేషన్ నీకు కావాలి. ఓకే, దేని జీరోస్ యొక్క ఇన్ఫర్మేషన్? ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్ యొక్క జీరోస్ ఇన్ఫర్మేషన్. ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్ యొక్క జీరోస్ ఇన్ఫర్మేషన్. సో వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ ఇఫ్ యు నో ద హౌ మెనీ ఫీమేల్స్ ఆర్ దేర్, then you are able to say and based upon the unmarried plus female combinedly we can give a comment about the males. అంటే నెంబర్ ఆఫ్ ఎన్సర్క్లిమెంట్స్ 2 ఉండి ఒక ఫీమేల్ క్యాండిడేట్ ఉంది అంటే టోటల్ మేల్స్ 3. సో మరి ఈ జీరోస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఎలా ఫిట్ చేస్తాం? ఫిట్ చేసే ముందు వాట్ వాస్ ద ఎఫ్ ఆఫ్ ఎస్? ఎఫ్ ఆఫ్ ఎస్ అనే ఫంక్షన్ ఏంటి? అది క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్, ఏది తీసుకోవాలి? సో here these are the steps we have followed. The first one, principle of argument. అందులో ఉన్న ఫ్లా ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎస్ ఫంక్షన్ కి సంబంధించిన పోల్స్ అండ్ జీరోస్ యొక్క అంటే ఆ రెండింటి యొక్క సబ్స్ట్రాక్షన్ మీకు ఎన్సర్క్లిమెంట్స్ లేదు. సో ఆ ప్లాన్ ఓవర్కమ్ చేయాలంటే ఇఫ్ యూ నో జీరోస్ ఇన్ఫో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్, జీరోస్ ఇన్ఫో ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎస్, then and encirclement about the origin in f of s plane, we can say the how many poles were located in the right half of s plane, right? So దీన్ని ఎలా లింక్ చేస్తాం? అసలు ఈ f of s అనేది ఏది తీసుకోవాలి? జనరల్లీ మనకు అనుకోవాల్సింది క్లోజ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క స్టెబిలిటీని మనం డిఫైన్ చేయాలి. అదే కదా మన గోల్, right? Closed loop transfer function is stability and decision. What is the closed loop transfer function? Generally g of s by 1 plus g of s into ఇందులో స్టెబిలిటీని డిసైడ్ చేసేది ఏంటి?
డినామినేటర్ మనం జనరల్గా ఏం చెప్తాం, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ రూట్స్ వచ్చేసి పోల్స్ ఆఫ్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్మేషన్. ఈ పోల్స్ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్నాయా లేవా అనేది మనం చెప్పగలిగితే సిస్టమ్ యొక్క స్టెబిలిటీని గురించిన కామెంట్ మనం ఇవ్వచ్చు. Am I correct? Now your f of s should be equal to a characteristic equation. Why? Because this characteristic equation used for the define the stability of the system. Right? So ఒకటి క్లియర్ వచ్చింది. f of s అనేది మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గా తీసుకోవాలి. క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క పాలినామియల్స్ ఏవైతే ఉంటాయో దాన్ని మనం f of s గా తీసుకోవాలి. తీసుకుంటే సిస్టమ్ యొక్క స్టెబిలిటీని డిసైడ్ చేయొచ్చు. ఓకే, మరి ఇక్కడ ఉన్న ఇంకొక ఫ్లా ఆల్రెడీ మనం ఇందాక డిస్కస్ చేసాం. ఏమని డిస్కస్ చేసాం? ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో మనకు వచ్చే ఎన్సర్కిల్మెంట్స్ ఏవైతే ఉంటాయో ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో మనకు వచ్చే ఎన్సర్కిల్మెంట్ దట్ షుడ్ బి ఈక్వల్ టు పి మైనస్ జెడ్ యొక్క కౌంట్ అని. పి మైనస్ జెడ్ యొక్క కౌంట్ అని. అది ఓన్లీ పి కాదు, ఓన్లీ జెడ్ కాదు, పి మైనస్ జెడ్. జెడ్ ఈక్వల్ టు 0 దెన్ ఓన్లీ పోల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. మనకి జెడ్ ఈక్వల్ టు 0 అని మనకు తెలియదు కదా. ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ యొక్క పోల్స్, ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ యొక్క జీరోస్. వాట్ ఈజ్ ఎఫ్ ఆఫ్ ఎస్ నౌ? దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. దీని యొక్క డిసడ్వాంటేజ్ మనం ఎలా ఓవర్కమ్ చేయగలం చేసాం? ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ లో ఎఫ్ ఆఫ్ ఎస్ యొక్క జీరోస్ ని మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే, అంటే ముందే మనం జీరోస్ ని ఫైండ్ అవుట్ చేయగలిగితే దెన్ ఎఫ్ ఆఫ్ ఎస్ యొక్క పోల్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. లేదా ఎఫ్ ఆఫ్ ఎస్ యొక్క పోల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు ముందే తెలిస్తే జీరోస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ప్రీవియస్ కేసులోనైతే మనం జీరోస్ ని ఫైండ్ అవుట్. ఇప్పుడు మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు అవర్ ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకున్నప్పుడు, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఈక్వల్ టు అవర్ ఎఫ్ ఆఫ్ ఎస్ అనుకున్నప్పుడు మనం పోల్స్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలన్నా జీరోస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కనుక్కోవాలి. ఎందుకు అంటే ఇప్పుడు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క జీరోస్ అండ్ పోల్స్ ఈ రెండిట్లో ఏది స్టెబిలిటీని డిసైడ్ చేస్తుంది? నేను ఇప్పుడు క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ గురించి మాట్లాడితే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ గురించి మాట్లాడతాను. అంటే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క జీరోస్ ఈక్వల్ టు క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్సే కదా, రైట్? అంటే ఇప్పుడు నువ్వు ఫైండ్ అవుట్ చేయాల్సిన జనరల్ గా క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్స్. బట్ మనం ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎస్ ఈక్వల్ టు క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన కౌంట్ మన ఎఫ్ ఆఫ్ ఎస్ యొక్క జీరోస్. వై? బికాస్ ఎఫ్ ఆఫ్ ఎస్ జీరోస్ విల్ డిఫైన్ ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. అంటే ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ లో ఉన్న ఎన్సర్కిల్మెంట్స్ పి మైనస్ జెడ్ కదా. ఇప్పుడు మనం కనుక్కోవాల్సిన కౌంట్ ఇది. సో ఎన్ని జీరోస్ రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉంటాయో క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క జీరోస్ ఎన్ని రైట్ ఆఫ్ ఎస్ ప్లేన్ ఉంటాయో దట్ షుడ్ బి ఈక్వల్ టు ద క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్స్. ఇప్పుడు ఇది మన ఇంపార్టెంట్ పారామీటర్. మీకు మనము ముందే తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? పి మైనస్ జెడ్ వచ్చింది, ముందే తెలుసుకోవాల్సిన ఇన్ఫర్మేషన్ అబౌట్ పి. వాట్ ఈస్ ద పి హియర్? పి నథింగ్ బట్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. మరి క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క పోల్స్ ని ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ద్వారా ఏమైనా ఫైండ్ అవుట్ చేయగలం. జస్ట్ నేను మళ్ళీ సీక్వెన్స్ రాస్తున్నా, గుర్తుపెట్టుకోండి. మోటివ్ వాస్ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టెబిలిటీ, విచ్ ఇస్ ఎ మోటివ్. సో క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ స్టెబిలిటీని డిఫైన్ చేసేది ఏంటి? క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఇంకా ఎలాబొరేటెడ్ గా చెప్పాలంటే ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క జీరోస్ ఈ రెండిట్లో స్టెబిలిటీని డిసైడ్ చేసేది జీరోస్.
ఇప్పుడు ఏ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ మనం ఎఫ్ ఆఫ్ ఎస్ గా తీసుకుంటాం. ఈ ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఉన్న ఎన్ సెటిల్మెంట్స్ పి మైనస్ జెడ్ యొక్క ఫార్మ్. ఇప్పుడు మన యొక్క మెయిన్ ఇంపార్టెంట్ పారామీటర్ జెడ్. మరి ముందే మనం కనుక పిని తెలుసుకోగలిగితే జెడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనకు వస్తుంది. మరి దాన్ని ఎలా కనుక్కుందాం? We will use the open loop transfer function. ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కి ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ ఉన్న పోల్స్ కి రిలేషన్ ఏంటి? All we know that characteristic equation equal to 1 plus e of s into h of s. That equal to 1 plus k into numerator of s by denominator of s. That is equal to d of s plus k into n of s squared by d of s. This is the characteristic equation. This is our f of s. The characteristic equation. That's the f of s. Right. And now define that the characteristic equation poles equal to poles in differentiation polynomial. That is nothing but open loop transfer function poles. As per previous discussion, మనం poles information తెలిస్తే automatically zeros information మనకు వస్తుంది. Whatever the characteristic equation zeros, nothing but open loop transfer function that equal to 0. So ఇది d of s equal to 0 పై equal to 0 చేస్తే మన రూట్స్ ని ఫైండ్ అవుట్ చేయడం కంపేర్ టు దిస్. అందుకే మనం పోల్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాము. పోల్స్ ప్లస్ n సర్కిల్స్, ఈ రెండింటి యొక్క కాంబినేషన్ తో మన క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ యొక్క జీరోస్ రైట్ హాఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ లో ఎన్ని ఉన్నాయి అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ జీరోస్ మీ క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ యొక్క పోల్స్. ఓకే, సో అది ఎలా ఆల్రెడీ మన క్లోజ్డ్ లూప్ ట్రాన్స్ఫర్ ఈ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ పోల్స్ నథింగ్ బట్ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్స్ కాబట్టి ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ నుంచి డైరెక్ట్ గా మనం పోల్స్ ని నెంబర్ ఆఫ్ పోల్స్ ని ఫైండ్ చేస్తాం. అది మీరు 2-3 ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేసుకుంటూ వస్తే అర్థమవుతుంది. ఇది ఒక్కటే కొంచెం ఇంపార్టెంట్ అండ్ ట్రికీ టాపిక్ కింద కంట్రోల్ సిస్టమ్స్. ఓకే, నౌ విల్ సీ దట్ అసలు అది ఎలా డిఫైన్ చేస్తాం. Before going that, just I will try to draw that. The characteristic equation equal to 1 plus g of s into h of s. That's equal to మనం మరి ఇప్పుడు మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలి సిస్టమ్ కి స్టెబిలిటీని డిసైడ్ చేయాలంటే ఎఫ్ ఆఫ్ ఎస్ యొక్క పోల్స్ ఇన్ఫర్మేషన్ కావాలి. ఎఫ్ ఆఫ్ ఎస్ ప్లేన్ n settlements about r. సో ఈ రెండిట్లో ఎఫ్ ఆఫ్ ఎస్ యొక్క పోల్స్ నేమో ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ పోల్స్. సో దీని ఇన్ఫర్మేషన్ వచ్చేసింది. మరి ఇంకా ఎన్ సర్కిల్మెంట్స్ ఎలా మనం ఫ్రేమ్ చేస్తాం? ఎన్ సర్కిల్మెంట్స్ జనరల్ గా ఎలా ఫ్రేమ్ అవుతాయి, ఎలా వస్తాయి? జస్ట్ ఇది ఎఫ్ ఆఫ్ ఎస్, ఇది ఎస్ ప్లేన్. ఎస్ ప్లేన్ లో మనం ఇక్కడ ఇలా క్లాక్ వైజ్ మూవ్ అవుతున్నసరికి దానికి అసోసియేటెడ్ కలిసి ఇక్కడ మనకి ఫ్రేమ్ అవుతుంది. మరి ఇక్కడ ఎస్ ప్లేన్ లో ఎక్కడ మూవ్ అవ్వాలి మనం? యాజ్ పర్ అవర్ అనాలిసిస్ ఎస్ ప్లేన్ లో ఎక్కడ మూవ్ అవ్వాలి? ఎస్ ప్లేన్ లో కంప్లీట్ గా రైట్ టాప్ ఆఫ్ ఎస్ ప్లేన్. దిస్ షుడ్ బి మీ యొక్క ఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎస్ వాల్యూస్ ఇక్కడ ఉంది కదా, 0 దగ్గర నుంచి ఇలా వెళ్తూ ఇలా వచ్చి ఇక్కడ వరకు మీ ఎస్ వాల్యూస్ వేరీ చేసుకుంటూ రావాలి.
ఎందుకు సార్ రైట్ ఆఫ్ బేస్ ప్లేన్ అంటే మీకు స్క్వేర్ షేప్ లో వస్తుంది కదా, ఇలా ఎందుకు తీసుకుంటాం అంటే వీఆర్ మెజరింగ్ ఇన్ ఏ పోలార్ కోఆర్డినేట్స్ లో ఆర్ అట్ యాంగిల్ ఆఫ్ థీటా ఇదే పోలార్ కోఆర్డినేట్స్ ఆర్ అట్ యాంగిల్ ఆఫ్ థీటా. ఇక్కడ మీ పోలార్ ప్లాట్ ఇది చాలా పోలార్ ప్లాట్. We know that this is a sigma and this is the j omega. Right half of this plane అంటే ఆల్మోస్ట్ సిగ్మా ఈక్వల్ టు ఇన్ఫినిటీ కదా, మొత్తం రైట్ హాఫ్ ఆఫ్ దిస్ ప్లేన్ అంటే ఇలా మోస్ట్ ఎండ్ వన్ ఏంటి ఇన్ఫినిటీ. సో shall I say that this radius equal to infinity, this radius equal to infinity అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ రేడియస్ ఇన్ఫినిటీ అయినప్పుడు ఈ లాస్ట్ వాల్యూ కూడా ఏమవుతుంది ఇన్ఫినిటీ. ఇది జే ఒమేగా అయినప్పుడు ఈ యాక్సిస్ మీద వేరే అయ్యే వాల్యూ డబుల్ ఈక్వల్ టు 0 to ఇన్ఫినిటీ అయినా. సో ఇక్కడేమో ఇమాజినరీ వాల్యూ 0 నుంచి ఇన్ఫినిటీ వరకు వేరే అవుతుంది, ఇక్కడేమో రియల్ వాల్యూ వేరే అవుతుంది. రియల్ వాల్యూ ఇన్ఫినిటీ కాన్స్టెంట్. మరి ఇంకేం వేరే అవుతుంది దీంట్లో theta equal to why, because in the polar coordinates r at angle of theta, r at angle ఇక్కడేమో theta equal to this one is the plus 90 to minus 90 వరకు. అండ్ అగైన్ ఇక్కడికి వచ్చేసరికి this is the minus infinity line, right? మైనస్ ఇన్ఫినిటీ నుంచి 0. సో దీన్ని మొత్తం 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తే I will show that. దీన్ని మొత్తం 3 పార్ట్స్ గా డివైడ్ చేస్తే కాంటోర్ 1, కాంటోర్ 2, కాంటోర్ 3. Nyquist plot entire contour 1, contour 2, contour 3. Contour 1 is a positive imaginary axis in this. There we can vary the W value from 0 to infinity. The W value was 0 to infinity, nothing but it's a simply polar pattern. The polar pattern right on the mapping of section C2. Then radius wise కాకుండా దీనికి వస్తున్నాయి. చూస్తే C2 was varied from minus infinity to C2 was varied from minus infinity to 0. So minus infinity to 0 nothing but it's a mirror image of polar plot. అంటే పోలార్ ప్లాట్ ఎక్కడైతే ఎండ్ అయిందో మళ్ళీ అక్కడ నుంచి మిర్రర్ ఇమేజ్ రావాలి. And what about the section C3? Section C3, we know that one theta is varied from plus 90 to minus 90 and r was infinity. Whenever we convert our f of s, this was our f of s 1 plus g of s. So ఈ r equal to infinity ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే we'll receive the 0 response. The signals and system లో చదివి ఉంటారు. టైం డొమైన్ లో ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఫ్రీక్వెన్సీ డొమైన్ లో ఆరిజిన్ దగ్గర ఉంటారు. ఓకే, సో ఇప్పుడు 3 పార్ట్లను మనం డ్రా చేస్తే సపోజ్ ఇఫ్ యూ హ్యావ్ ద పోలార్ ప్లాట్, ఇది ప్రొసీజర్ కంటే మీకు ప్రాబ్లమ్స్ చదివి చెప్పినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. సో పోలార్ ప్లాట్ సపోజ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వేరే అవుతున్నప్పుడు దాని అసోసియేటెడ్ పోలార్ ప్లాట్ ఇలా వచ్చింది. దిస్ ఇస్ C1 యొక్క రెస్పాన్స్, ఇది f of s ప్లేన్, దిస్ ఇస్ C1 రెస్పాన్స్. అండ్ C2 దగ్గరికి వస్తే మిర్రర్ ఇమేజ్ ఆఫ్ దిస్ వన్, దిస్ ఇస్ C2 యొక్క రెస్పాన్స్. అండ్ వాట్ అబౌట్ ద C3? దిస్ ఇస్ ద కర్వ్ C3. C3కి నాకేమొచ్చింది 0 వచ్చింది, అంటే సో the origin you don't have any connection. This is the entire Nyquist plot. This is the entire Nyquist plot. ఇప్పుడు మనం డ్రా చేసే f of s equal to 1 plus g of s into h of s అని మరి మన స్టెబిలిటీని ఎలా డిసైడ్ చేస్తాం? జనరల్గా f of s కి వచ్చేసేమో ఆరిజిన్ దగ్గర చూస్తాం ఎన్ని ఎన్సర్కిల్మెంట్స్ ఉన్నాయి. బట్ వైల్ కమింగ్ టు ద, అంటే ఇప్పుడు మనం దేని టీచ్ చేస్తున్నాం అంటే మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ మాత్రమే. అప్పుడు మనం ఎక్కడ చూస్తే we know that one our f of s equal to 1 plus g of s into h of s. f of s కేమో ఆరిజిన్ దగ్గర, అదే మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంటే ఓన్లీ g of s into h of s. సో దీనికి ఎక్కడ చూడాలి? is equal to f of s minus 1. అంటే rather than origin, we should observe the encirclements at minus 1. We should observe the encirclements at minus 1.
So I will give an example. G of s into h of s equal to 1 by s into s plus 2. ఇది ఒక మీ ట్రాన్స్ఫర్ ఫంక్షన్. దీనికి మీరు మీ నైక్విస్ట్ ప్లాట్ డ్రా చేస్తే ఫస్ట్ ఏం చేస్తారు, ఎస్ ప్లస్ 2 ఇంటూ ఎస్ ప్లస్ 2. ఆరిజిన్ దగ్గర ఉన్న రెండు కేసులు వస్తాయి, అదర్ దాన్ ఆరిజిన్, అట్ ఆరిజిన్. ఇప్పుడు అదర్ దాన్ ఆరిజిన్ డిస్కస్ చేస్తే ఫస్ట్ పోలార్ ప్లాట్, దానికి అసోసియేటెడ్ డబ్ల్యూ ఈక్వల్ టు 0 టు ఇన్ఫినిటీ ఒక పోలార్ ప్లాట్ డ్రా చేస్తారు. సో ఇప్పుడు -1 దగ్గర సపోజ్ ఈ వాల్యూ -2 అని, -1 దగ్గర దిస్ ఇస్ యాంటీ క్లాక్ వైజ్ అండ్ దిస్ వన్ ఇస్ ద క్లాక్. దేర్ యూ కెన్ సీ దట్ ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేస్తే ఈ స్ట్రైట్ లైన్ ని ఎన్ని ప్లేసెస్ యాంటీ క్లాక్ వైజ్, ఎన్ని ప్లేసెస్ క్లాక్ వైజ్ టచ్ చేసిన చూస్తాం. యాంటీ క్లాక్ వైజ్, క్లాక్ వైజ్. సో యువర్ నెంబర్ ఆఫ్ ఎన్సర్కిల్మెంట్స్ n వాల్యూ ఈక్వల్ టు 0. So generally n equal to number of encirclements equal to p minus z. Number of encirclements equal to p minus z. What is the p here? Is the characteristic equation. That's nothing but open loop transfer function 0. No, open loop transfer function false. Characteristic equation nothing but or open loop transfer function false. అండ్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ జీరోస్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ ఇచ్చిన ఓపెన్ లూప్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ లో రైట్ హాఫ్ ఆఫ్ దిస్ ప్లేన్ లో ఏమైనా పోల్స్ ఉన్నాయా? We don't have. So p was 0. Whenever p was 0, z equal to 0. Z is nothing but your characteristic equation 0. Those are nothing but closed loop function. So closed loop transfer function poles for zeros in the RHS plane. So system is stable. That defines. మీకు నెక్స్ట్ వీడియోలో మోడల్ 2 చూపిస్తాను. ఇన్ కేస్ ఆరిజిన్ దగ్గర ఉన్నప్పుడు కాంటోర్ ఎలా తీసుకోవాలి. ఓకే.